నమస్తే. ప్రస్తుతం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అట్లానే వైజాగ్‌లో రియల్ ఎస్టేట్. సో, ఈ 2 చోట్ల ఎక్కడ పెడితే మంచిది? సో, ఎట్లా ఉంది? ఏంటి? అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారనమాట. సో, ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి టెడెక్స్ స్పీకర్ అలానే లెజెండరీ అవార్డు గ్రహీత రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఈ 2 పోటాపోటీగా ఉన్నాయనే చెప్పాలి. ఈ రెండిట్లో అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఇది ఇరికించే క్వశ్చన్లు అడగవద్దు జాకర్. అన్ని రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఎక్కడ రోటీ కపడా మకాన్, ఎప్పుడైనా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ తిరిగిలేదు. రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది, అరుదుగా దొరుకుతారు. ఎక్కడైనా ఇల్లీగల్ ప్రాపర్టీ కొంటే తప్ప. ప్రాపర్టీ వాళ్ళు 10 రూపాయలు కొంటే రేపు 20 రూపాయలు అమ్ముతున్నా, 100 రూపాయలు అమ్ముతున్నా. జూబ్లీ హిల్స్లో మన గూగుల్ ఆఫీస్ ఉంది కదా, గూగుల్ కొండాపూర్లో గూగుల్ ఆఫీస్ దగ్గర జైబేరీ ఎన్క్లేవ్ అని ఒక వెంచర్ వేశారు మురళీమోహన్ గారు, సినిమా యాక్టర్. సో ఆయన 1990s లో 750 రూపాయలకి అమ్మారు. 750. ఈ రోజు 2.5 లక్షలు కొంటున్నారు. ఎక్స్పెక్ట్ చేస్తారా ఎన్ని రెట్లు పెరిగిందని? అట్లా ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా ఎప్పుడు వైజాగ్ వరకు అంటే నాకు ఇష్టమైన ప్లేస్ ఉంది. నేను పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే కాబట్టి. కానీ హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయింది 1990లో. అయితే వైజాగ్ ఎప్పుడు కూడా భిన్నంగా ఈ రాజకీయాలకి కంప్లీట్ డైరెక్ట్లీ రిలేటెడ్ అని అనిపించింది. ఎందుకంటే వైజాగ్ దానంతలో పెరుగుతూనే ఉంది అంచెలంచెలుగా. ఒకప్పుడు మీరు వైజాగ్ అంటే జగదాంబ సెంటర్ సినిమాల్లో మనం చూస్తాం. కానీ ఇప్పుడు జగదాంబ సెంటర్కి 20, 30, 40 కిలోమీటర్ల దూరం కూడా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. సో కొన్ని వరకు జగదాంబ, తర్వాత డాబా గార్డెన్స్, కాన్వెంట్ జంక్షన్, జ్ఞానాపురం, కంచరపాలెం, మరిపాలెం, ఎన్ఐడి కొత్త రోడ్, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస. దట్ ఈస్ ద స్ట్రెచ్ 30-40 కిలోమీటర్స్. ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయినాయి వెంచర్స్ ఇప్పుడు. అంటే వైజాగ్లో డెఫినెట్గా చంద్రబాబు గారు వచ్చే కొద్ది డిఫరెన్స్ అయితే పడుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే హైదరాబాద్ గురించి చాలాసార్లు మాట్లాడడం, హైదరాబాద్ తర్వాత మాట్లాడతాను. వైజాగ్లో వచ్చేసరికి కన్సిస్టెంట్గా కాస్మోపాలిటన్ సిటీ అంటుందని. అంటే అక్కడ లేదంటూ లేదు. సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి, మనకు లేవు. మన సీ ఉందా? దాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆర్టిఫిషియల్ సీ చేస్తానంటారు అక్కడ. సో ఎస్పెషల్లీ చంద్రబాబు గారు ఎక్కడుంటే అక్కడ ఐటీ కారిడార్ని బూస్ట్ చేస్తాడు ఆయన మొదటి నుండి కూడా. 1990s 2000 కూడా చూస్తున్నాం మనం. హైదరాబాద్ కూడా సైబరాబాద్ అనేది ఆయన పేరునే స్థాపించినట్టు అయింది. సైబరాబాద్ అంటే చంద్రబాబు గారు, ఇప్పుడు 4 సిటీ అంటే రేవంత్ రెడ్డి గారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క క్రెడిట్ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, 4 సిటీ ఇక్కడ. సో వైజాగ్లో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ పడిపోలేదు, కంప్లీట్ పెరగలేదు, స్టేబుల్ నడుస్తూనే ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్న పబ్లిక్ సెక్టర్స్ మన దగ్గర బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్స్ అంటే విఎస్పీ కానీ, హెచ్పిసిఎల్ కానీ, ఏవైనా పెద్ద పెద్దవన్నీ అక్కడ ఉన్నాయి. బిహెచ్పి చాలా పెద్ద పెద్ద యూనిట్స్ ఉన్నాయి. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, అక్కడ ఆర్మీ బేసు. అంటే ఓవరాల్ ఏముందంటే సిటీ వైజాగ్ అనేది ఎస్పెషల్లీ డేటా సెంటర్స్కి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి చాలా అమికబుల్ ప్లేస్. లోకేష్ బాబు మొన్న మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ అమెరికా ట్రిప్ వెళ్ళారు. అక్కడ టెస్లా, ఈక్వినిక్స్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ఇప్పుడు అంతకుముందు ఒక 1990-2000 ఐటీ ఎలాగైతే ఏమీ లేకుండా ఇంత డెవలప్ అయిందో, ఇప్పుడు వైజాగ్ కూడా ఆ స్టేజ్కి తీసుకొస్తారని ట్రై చేస్తున్నారు డెఫినెట్గా. వైజాగ్ అని అమరావతి, గుంటూరు, విజయవాడ. సో వైజాగ్లో ఏంటంటే ఇప్పుడు గూగుల్ కానీ 3.3 మిలియన్ పెడుతున్నారంటే 25-26 వేల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. కానీ మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా కూడా ట్రై చేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా అక్కడ రాబోతున్నాయి. సో అంటే మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు ఒక విధంగా. సో వైజాగ్ ఇప్పుడు ఉన్నదానికంటే బూస్ట్, భోగపురం ఎయిర్పోర్ట్ పెట్టగానే అక్కడ చాలా బూస్ట్ అయిపోయింది వైజాగ్లో. సో మా తెలిసిన చుట్టాలంటే కూడా ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేయగానే డబల్ రేట్గా అమ్మేశాడు ఆయన. 10 రూపాయలు 20 రూపాయలుగా అమ్మాడు. ఇప్పుడు అది 40 రూపాయలు అయింది అది. సో ఓవరాల్గా చూసుకుంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ బీయింగ్ డూయింగ్ వెల్. కొద్దిగా ఒడిదుడుకులన్నీ ఉంటాయి, కొత్త గవర్నమెంట్ రాగానే కొద్దిగా ఇటు అటు తేడా ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే ఏం పడిపోతుంది రియల్ ఎస్టేట్, జీరోగా అయితే రాలేదు. ఇప్పుడు బాగా అట్రాక్ట్ అవుతుంది ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయో. అట్లనే ఓఆర్ఆర్ అన్నీ మళ్ళీ ప్లాన్ చేస్తున్నారో. చంద్రబాబు గారు అంటే చాలా విజనరీ పర్సన్ ఆయన. ఇవాళ తలుచుకుంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలతో దాని రిపోర్ట్ అవుట్పుట్ కనిపిస్తుంది మనకి. ఓవరాల్గా వైజాగ్ ఈజ్ డూయింగ్ వెల్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్తే మాత్రం వైజాగ్ డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది.
ఓకే సార్. అట్లనే ఇప్పుడు మనం హైదరాబాద్‌లో చూసుకుంటే రియల్ ఎస్టేట్ సో, ఇప్పుడు ఈ 2 గాకుండా అమరావతి ఉంది గదా సార్. సో, ఇప్పుడు అది అమరావతి డెవలప్ అయితే హైదరాబాద్‌లో ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయంటారా? అట్లేమన్నా ఉంటుందంటారా? ఏముండదండి. ఇప్పుడు గత గవర్నమెంట్ ఏపీలో ఉన్నప్పుడు కొంతమంది రియాల్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ వాళ్ళు బయటికి వెళ్ళిన మాట వాస్తవం. కొంత పర్సంటేజ్ వరకు, మొత్తం అందరూ వెళ్ళిపోలేదు. కొంతమంది బెంగళూరు వెళ్ళారు, కొంతమంది చెన్నై వెళ్ళారు, కొంతమంది పుణె వెళ్ళారు, కొంతమంది హైదరాబాద్ వచ్చారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారంటే ఆ పోయిన కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేస్తున్నారు కాన్ఫిడెన్స్ని. అంటే ఇక్కడ కూడా పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి అనేది పెడుతున్నారు. అమరావతి డెవలప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అమరావతి జో దిక్తా హై ఓ బిక్తా హై. ఇప్పుడు యాజ్ ఆఫ్ చెప్పుకోవడానికి పెద్ద సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకసారి అమరావతి షేప్ ఒక సైజు షేప్ వచ్చింది అనుకోండి, వీళ్ళందరూ కొద్దిగా వెనక్కి రావాలి. ఆల్రెడీ కొంతమంది వచ్చేసారు, ఇంకా కొంతమంది వస్తారు. సో మన హైదరాబాద్కి అనేది ఇంపాక్ట్ పెద్దగా ఎందుకంటే మన హైదరాబాద్లో కొనేవాళ్ళు ఓన్లీ వైజాగ్లో ఒకటి కొనట్లే కదా, అందరూ మొత్తం యావత్ ప్రపంచమే కొంటున్నారు. హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ యాజ్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. సో దాని బిజినెస్ వేరు, ఈ సెగ్మెంట్ వేరు, ఆ సెగ్మెంట్ వేరు. అక్కడ సీ కోస్ట్ ఉంది, ఇక్కడ సీ కోస్ట్ ఎక్కడ ఉంది? సో నాకు తెలిసి హైదరాబాద్లో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ పెట్టి క్లోజ్ చేస్తాను. ఒక 2 అరటిపళ్ళ బళ్ళు 10 సంవత్సరాల నుండి ఒకటే దగ్గర పెట్టుకొని ఉన్నారు ఇద్దరు, 10 years నుండి అడుగుతున్నారు. మూడో వాడు కొత్తవాడు పెట్టాడు, వాడు పెడితే ఇద్దరు మూసేస్తారా? వాడి బిజినెస్ వాడుకుంటుంది, వీడి బిజినెస్ వీడుకుంటుంది. అంటే వీడిచ్చే సర్వీస్ ఇప్పుడు వీళ్ళిద్దరు కంటే ఎక్కువ చేయొచ్చు వాడు, లేదా ఇద్దరు కంటే తక్కువ చేయొచ్చు. సో ఒకడు పెట్టాడని ఇంకోటి మూసుకోడు కదా. మన హైదరాబాద్ ఆల్రెడీ రన్నింగ్ ట్రాక్ లో పడిపోయింది. అమరావతి కూడా పడింది అంటే అమరావతి, విజయవాడ, గుంటూరు కూడా అవి కూడా ఎక్కపోతాయి. సో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ అక్కడ కూడా మంచిదే. కాకపోతే చూసుకునేటప్పుడు ఎక్స్పర్ట్ ద్వారా వెళ్తే మీకు బెనిఫిట్ జరుగుతుంది. కరెక్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, అమరావతికి 30 kilometers ఎక్కడైనా పెట్టారు. తుళ్ళూరు, కాజా, తాడేపల్లి ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ డెవలప్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఆఫీస్ వస్తున్నాయి, ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ వస్తున్నాయి. సో ఒక్కసారి అమరావతి అంటే దాని చుట్టూ 20-30 kilometers. సైబరాబాద్ అన్న, సైబరాబాద్ చుట్టూ పెరిగిపోయింది. తెల్లాపూర్ ఒకప్పుడు ఎవరికి తెలుసా? కొల్లూరు తెలుసా? లేదు, ఇప్పుడు పోచారం తెలుసా? సో ఇప్పుడు అన్నీ తెలుసు కదా. సో ఓవరాల్ రెండిట్లో రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.